నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. అందరూ బాగున్నారండి. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా, పరోటా వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేస్తారు. మరి తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూసేద్దాం ఎలాగో. ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్ పెట్టుకోవాలండి. ఇలా కుక్కర్ పెట్టుకుని ఉడికించుకోవటం వల్ల మటన్ మరింత రుచిగా టేస్టీగా మెత్తగా ఉడుకుతుందనమాట. సో ఇలా కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి షాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్, 2 ఇలాచి, 4-5 లవంగాలు, ఒక బ్లాక్ ఇలాచి వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని, బిర్యానీ స్పైసెస్ని. కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక్కసారి అలా ఫ్రై చేశాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చాపర్లో వేసి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేవి ఎంత బాగా మంచిగా ఫ్రై అయితే కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ అయినా సరే ఇలా జస్ట్ అలా ఫ్రై చేసేసుకున్నాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మటన్ కీమా. ఒక్కసారి నేను చెప్పినట్లు మీరు ట్రై చేశారనుకోండి, చిన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ మటన్ కీమా చాలా బాగుంది అని మనకి కాంప్లిమెంట్ ఇవ్వాల్సిందే, ఫిదా అవ్వాల్సిందే అనమాట. అంత బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి మీరు కూడా. మరి ఆనియన్స్, ఈ కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. మరి ఈ టైంలో మనం ఫ్రెష్గా ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెద్ద స్పూన్తో వేసుకుంటున్నానండి. ఇది అల్లం పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేయాలి. ఈ విధంగా చక్కగా ఇదంతా కూడా మనకి పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 సార్లు క్లీన్ చేసిన మటన్ కీమాని చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేను ఇక్కడ 1/2 kg మటన్ని తీసుకున్నానండి. ఇలా మెత్తగా మనం మటన్ కీమా కొట్టించేసుకుని ఒక 4-5 టైమ్స్ ఒక లెమన్ వేసుకుని మంచిగా నీసు వాసన రాకుండా క్లీన్ చేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. చూడండి, ఈ విధంగా మటన్ కీమాను కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇలా యాడ్ చేసేసుకోవాలి. వేసుకుని మంచిగా అంతా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. ఎందుకంటే ఈ ఆనియన్స్, ఈ ఆయిల్లో అంతా చక్కగా ఈ మటన్ కీమా బాగా కలిసిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది, మరింత రుచిగా ఉంటుంది. మటన్ కీమా చేసేటప్పుడు స్టవ్ ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్లో ఉంచుకోవద్దు ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది ఇప్పుడే వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి అంతా మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసేసి అంతా కూడా చక్కగా కలిసేటట్లు ఈ ఉప్పు పసుపు గరిటతో అటు ఇటు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసేసి ఉంచుకున్నామంటే మంచిగా దగ్గరకు వచ్చి ఈ మటన్లో నుంచి వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. చూసారు కదా, ఇలా అయితే కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, మటన్లో నుంచి అయితే వాటర్ అయితే మనకి ఇంక్రీజ్ అయ్యాయి. ఈ వాటర్తో మనకి 50% మటన్ అయితే ఉడుకుతుంది. తర్వాత ఇందులోకి 2 టమాటాలని కూడా చక్కగా పేస్ట్ లాగా మనం ఈ విధంగా వేసుకోవాలి. మీడియం సైజ్ టమోటాలని నేను కట్ చేసుకుని ఈ విధంగా వేసుకున్నాను. మీకు టమోటా ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, కానీ టమోటా వేస్తే చాలా గ్రేవీగా టేస్టీగా ఉంటుంది. మరొక్కసారి ఒక 10 నిమిషాలు ఉడికించేసేసుకొని దగ్గర పడేలాగా చేసుకోవాలండి. చూసారు కదా, ఈ టమోటా వేసినాక మంచిగా మరి కాస్త ఒక 60% అయితే మనకి ఈ మటన్ అయితే ఉడికిపోతుంది. ఈలోపు కారం, మనకి టేస్ట్కి తగ్గట్టు కారం ఎంత తింటే అంత వేసుకోవాలి. ఇంత అంత అనేం కాదండి, మన స్పైసీకి తగ్గట్టు. ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే చూసి వేసుకోండి. ఈ విధంగా వేసుకుని కారం కూడా అంతా కలిసేటట్లు ఈ మటన్ కీమాలో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం బగారా రైస్లో కూడా సూపర్ ఉంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఇలా అంతా కారం కలిపేశాక మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకు ఆయిల్ అయితే పైకి సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా ఉప్పు కారం అంతా కూడా ఈ మటన్ కీమాకి బాగా పడుతుందన్నమాట. సో మనకి ఇక్కడ మటన్ 60% ఉడుకుతుందండి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ కుక్కర్ని పెడుతున్నాను. ఈలోపు ఒక 1/2 టేబుల్ స్పూన్
ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ అలాగే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. ఒకసారి అంతా కూడా కలుపుకొని ఒక 7 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఈ మటన్ కీమా మంచిగా మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి, ఈ విధంగా విజిల్ పెట్టేసుకుని 7 విజిల్స్ రానిచ్చుకోవాలి. చూసారు కదా, ఇలా 7 విజిల్స్ వచ్చాక మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని చక్కగా మళ్ళీ ఒక 10 నిమిషాలు ఈ మటన్ని ఉడికించుకున్నామంటే మనకి ఇంకా దగ్గరకు వచ్చేసి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మినిమం 7 విజిల్స్ పెట్టుకుంటే మటన్ కీమా మంచిగా మెత్తగా ఉడుకుతుందండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరని అలా గార్నిష్ చేసేసుకుని ఒక 10 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మళ్ళీ మనం ఉడికించేసుకున్నట్లయితే కర్రీ అనేది మనకి దగ్గర వచ్చేస్తుంది. చూడండి, లాస్ట్కి చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా 10 నిమిషాలు పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి ఫ్రెండ్స్. బగారా రైస్, బిర్యానీ, రైస్, రోటీ, చపాతీ, పుల్కా, పరోటా వీటన్నిటిలో కూడా సూపర్ కాంబినేషన్ అండి. చాలా చాలా బాగుంటుంది. సో ఈ వేలో మీరు ట్రై చేశారంటే తప్పకుండా బాగుంది అని అయితే నాకు కామెంట్లో షేర్ చేస్తారు. చక్కగా ఈ విధంగా ట్రై చేసేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మరి ఈ మటన్ కీమా కర్రీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అట్లాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వేడి వేడిగా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకు తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వైట్ రైస్లోకి ట్రై చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే ఈ వేలో చేశారంటే తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. సూపర్ అండ్ టేస్టీ మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి. బై ఫ్రెండ్స్.